Yeses TV. హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సండే ఈజ్ ఏ ఫన్ డే అన్నట్టుగానే చాలా హ్యాపీగా సండేని సెలబ్రేట్ చేశారు. యాక్చువల్గా ఫన్నీగా గేమ్స్ ఆడుతూ అండ్ డ్రా చేస్తూ మూవీని కనిపెట్టడం ఇట్లేవన్నీ కూడా చాలా మంచిగా అనిపించాయి. అండ్ మేమర్స్ క్రియేట్ చేసిన ఫొటోస్ని కంటెస్టెంట్స్కి చూపించి వాళ్ళతో పాటు మనల్ని కూడా బాగా నవ్వించారు నాగార్జున. అయితే అనూహ్య రీతిలో ఎండింగ్కి వచ్చేసరికి దివ్య సంజన ఉంటారనుకున్నాం, కానీ సుమన్ శెట్టి సంజన ఎడ్జ్లో ఉన్నారు. సో సుమన్ శెట్టి బాగానే ఆడుతున్నాడు కాబట్టి సుమన్ శెట్టి ఇంట్లోనే ఉంటాడు, దివ్య ఎలిమినేట్ అయిపోతుందని అందరూ అనుకున్న రీతిగానే సుమన్ శెట్టి సేఫ్ అయ్యి దివ్య ఎలిమినేట్ అయ్యి ఇంట్లో నుంచి బయటకు వచ్చేయటం జరిగింది. యాక్చువల్గా దివ్య గురించి చెప్పుకోవాలంటే దివ్య భరణి మరియు తనుజతో ఇష్యూస్ వల్ల, అంటే ఇష్యూ లేదు, ఒక బాండింగ్ వల్ల, ఆ బాండింగ్ వల్ల కొంచెం నోటెడ్ అవుతూ వచ్చింది. ఆ బాండింగ్ వల్లే నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసానని చెప్పి నాగార్జునతో కూడా ఉంది. కానీ అందరి ఎలిమినేషన్స్ వేరు, దివ్య ఎలిమినేషన్ వేరు. దివ్య చాలా హ్యాపీగా తను చేసిన స్వీట్ని తీసుకొచ్చి అందరికీ తినిపించి చక్కగా ఇంట్లో నుంచి నవ్వుతూ బయటికి వచ్చింది. తను బయటికి వెళ్తున్నప్పుడు కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. సుమన్ శెట్టి అండ్ భరణి తనుజ వీళ్ళు మాత్రమే ఫీల్ అయ్యారు, మిగతా వాళ్ళందరూ నార్మల్గానే ఉన్నారు. అండ్ భరణి అయితే ఏడవడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే ఎలిమినేట్ అయిపోయిందని ఏడవడం స్టార్ట్ చేశాడు. మీరు కప్పుతోనే రావాలి, ఇంకా 3 వారాలే ఉంది, మీరు చక్కగా ఆడి కప్ గెలుచుకొని రావాలి, ఈ 3 వారాల్లో ముందు మీరు వస్తే నేను అసలు ఊరుకొని చెప్పండి, చూసుకోండి అని చెప్పేసి దివ్య హౌస్ నుంచి బయటకు వచ్చింది. నువ్వు సినిమాలకి రివ్యూలు ఇస్తూ ఉంటావు కదా దివ్య, మరి ఇప్పుడు నీ గేమ్ ఏవిని చూద్దామని చెప్పేసి చూపించారు. ఆ గేమ్ ఆడిన తన మొత్తం ఏవిని చూపిన తర్వాత తను చూసి, అబ్బా నా జర్నీ ఎంత చక్కగా జరిగింది, చాలా చాలా బాగుంది, నాకు ఒక మంచి మెమరీని ఇచ్చారు, మా మమ్మీ ఇంట్లోకి రావడమే నేను కప్పు గెలవడంతో సమానం, నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయావమ్మా నువ్వు బయటకు వస్తావని అంటే, సార్ నేను ఈ వీక్ చాలా లోగా ఉన్నాను, నాకు బయటకు వెళ్ళిపోవడమే మంచిది అనిపించింది, అందుకే నేను హ్యాపీగా ఇంట్లో నుంచి వచ్చేసాను, వస్తానని ముందే గెస్ట్ చేసి ఇంట్లో వాళ్ళకి కూడా భరణి గారితో కూడా మాట్లాడడం జరిగింది, అందుకే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి, సో అది నాకు మంచిదే సార్ అని చెప్పుకుంటూ వచ్చింది. నీ జర్నీ చూసావు కదా, నువ్వు ఎలాంటి దీనికి రివ్యూ ఇస్తావంటే, సార్ నా రివ్యూ అంతా గట్టిగా ఉంది, నేను 100% ఆటకి ఇచ్చాను, బట్ ఏంటంటే నేను పెట్టుకున్న బాండింగ్ వల్ల నాకు కొంచెం మిస్ఫైర్ అయింది గేమ్ అని చెప్పేసి అనుకుంటూ వచ్చింది. యాక్చువల్గా అగ్ని పరీక్ష నుంచి దివ్య రావటం జరిగింది. అగ్ని పరీక్షలో స్టార్టింగ్లో సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ కంటే మళ్ళీ 3వ వారంలో వచ్చి యాడ్ అయింది. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ వచ్చారు, వెళ్ళిపోయారు, కానీ దివ్య మాత్రం అక్కడే ఉంది. దీనికి కారణం తను ఒకవేళ ఈ బాండింగ్ వల్ల తను బయటకు వచ్చానని అనుకుంటే కనుక అది ఎగ్జాక్ట్గా తప్పే. తనకు ఆ బాండింగ్ ఉంది కాబట్టే ఇప్పుడు దాకా దివ్యాన్ని లాగారు అనుకోవచ్చు చెప్పాలంటే. సో అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి తనుజతో గొడవ, భరణితో ఇష్యూస్, వీటన్నిటి వల్ల తను దివ్య ఎలివేట్ అయింది బాగా జనాలకి అండ్ బాగా తెలిసి వచ్చింది. ఒకవేళ వాళ్ళిద్దరితో ఏ బాండింగ్ లేకుండా నార్మల్గా ఆడుంటే గౌరవ్, నిఖిల్ వీళ్ళందరూ అలా, సాయి శ్రీనివాస్ వీళ్ళందరూ అలా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళకన్నా ముందు తిను కూడా వెళ్ళిపోవాలి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ 100% ఇస్తారు, గేమ్స్లో ఎఫర్ట్స్ పెట్టారు. అయితే కనిపించడానికి వాళ్ళకంటూ ఓ లింక్ అప్ బాండ్ లేదు హౌస్లో. కొన్ని సీజన్స్లో ఎవరికైతే ఎవరితో బాండింగ్స్ ఉంటాయో వాళ్ళ ట్రాక్ని కంటిన్యూ చేయడానికి చూడడానికి ప్రజలు ఇష్టపడుతూ ఉంటారు. సో వాళ్ళని చివరి వరకు తీసుకొస్తారు. సో అలా సాయి శ్రీనివాస్కి కానీ, నిఖిల్కి కానీ, గౌరవ్కి కానీ సరైన అటాచ్డ్ బాండింగ్ లేదు. సో దివ్యకి భరణితో ఉన్న బాండింగ్ వల్ల, తనుజ దివ్య భరణి వల్ల కొట్టుకోవడం వల్ల, సో ఇదంతా ఒక ఇంట్రెస్టింగ్గా మారింది జనాలకి. ఓకే, వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి నచ్చలేదు, బాండింగ్స్తో పెట్టుకుంటున్నారు, మాకు తలనొప్పిగా ఉంది అంటున్నప్పటికీ కూడా భరణి ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ ఫీల్ అవ్వడం, మళ్ళీ భరణి అనూహ్య ఇంట్లోకి ఎంట్రీ అవ్వడం, ఇదంతా కూడా ఆ బాండింగ్ అనేది ఒక పాజిటివిటీ వేలోకి వెళ్ళిపోయింది. సో దివ్య మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది. పైగా దివ్య వెరీ కమాండింగ్ వాయిస్ అండ్ ఎవరికి తల ఉంచదు. నిజంగా హౌస్లో అందరికన్నా చిన్నదైనప్పటికీ కూడా చాలా మెచ్యూర్డ్ కంటెంట్ అని చెప్పొచ్చు. ఆమె ఆ కంటెస్టెంట్కి ఫుల్ క్లారిటీ ఉంది కూడా గేమ్ మీద, చక్కగా ఆడుతుంది, చిన్నదైనా కూడా అర్థం చేసుకుంటుంది, చక్కగా ఆడుతుంది. సో ఇవన్నీ కలిసి వచ్చి ఇంతవరకు తను లాక్కొని రావడానికి అవకాశం ఇది. పైగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మొదటి నుంచి ఉన్నారు, అందరికీ చూసే వ్యూవర్స్కి కూడా లింకప్ అయి ఉన్నారు.
సో, ఒక్కొక్క కంటెస్టెంట్ వీళ్ళు గెలవాలి అంటే సుమన్ శెట్టి గాని, సంజన గాని వీళ్ళందరికీ ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. సో, కాబట్టి వాళ్ళందరికన్నా లోగా ఉంది కాబట్టి దివ్య బయటకొచ్చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు తనుజ, భరణి గేమ్ చూడాలి. యాక్చువల్లీ తనుజ ఈ ఈ బాండింగ్ నుంచి బయటకొచ్చింది యాక్చువల్‌గా. బయటికొచ్చి కళ్యాణ్‌తో ఎక్కువ కనెక్ట్ అయ్యి మాట్లాడుతూ ఉందో కొంచెం దీని నుంచి బయటకొచ్చిందని చెప్పాలి. భరణి కూడా ఇప్పుడిప్పుడే హౌస్‌లో మూమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తూ చక్కగా ఆడుతున్నాడు. సో, ఇప్పుడు దివ్య ఎళ్ళిపోయింది కాబట్టి తనూజ అండ్ భరణి గేమ్ కూడా ఇంకా కాస్త బెటర్‌గా ఉండే అవకాశాలు గూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా దివ్య ఎలిమినేషన్ స్పెషల్‌గానే ఉంది. తను బాధపడకుండా చాలా హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేస్తూ అందరికీ సెండ్ ఆఫ్ చెప్పి వచ్చి హౌస్‌లో కూడా చాలా తన ఏవినది చక్కగా ప్రెజెంట్ చేసుకొని అందరితోని చక్కగా మాట్లాడి హౌస్‌లో అందరికీ ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పి వాళ్ళ మైనస్‌లేంటి, ప్లస్‌లేంటో కూడా చెప్పేసి చక్కగా హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఒక పాజిటివ్ ఎలిమినేషన్ అని చెప్పేసి దివ్యది చెప్పుకోవచ్చు. ఈ ఏడుపులు, హడావుళ్ళు, తిట్లు, ఎవరితోనూ గొడవలు ఇవేమీ లేవు. హౌస్‌లో ఉన్నంతసేపే గొడవలు. ఎలాగో బయటకొచ్చాను కదా! ఇప్పుడు నాకెందుకు అనుకుందో ఏంటో గాని చాలా చక్కగా నడిచిందని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారని మీరు అనుకుంటున్నారు? గెస్ చేయండి. అండ్ వచ్చే వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు? మేబీ నామినేషన్స్ తర్వాత తెలుస్తదేమో. కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.